హాయ్ గాయ్స్! వెల్కమ్ టు హనీ వ్లాగ్స్. సో, ఇక్కడైతే మా మమ్మీ నాకు గోరింటాకైతే పెడుతుంది. వరలక్ష్మి వ్రతంకి ఎర్రని చేతులతో పూజ చేస్తే బావుంటుందని చెప్పి మా మమ్మీ అయితే నాకు ఇలా గోరింటాకైతే పెట్టేసింది. సో, ఆ రోజు మేము ఎర్లీగా లేసి పూజకు కావాల్సినవన్నీ రెడీ చేసేసిన తర్వాత అమ్మవారిని కూర్చోబెట్టేసాము. ఆ తర్వాత మమ్మీకి కావాల్సిన పూజా సామాగ్రి అన్నీ తయారైతే చేసుకుంటుంది. పూజ అంతా అయిపోయిన తర్వాత నైవేద్యాలైతే పెడతాం కదా! సో, అవన్నీ మమ్మీ అయితే రెడీ చేసిందనమాట. చేసి నైవేద్యం పెట్టేసి లాస్ట్‌లో హారతి అయితే ఇచ్చేసింది మా మమ్మీ అయితే. చూస్తున్నారు కదా! 9 రకాల ఆహ్, నైవేద్యాలైతే చేసి పెట్టిందనమాట మా మమ్మీ. లైక్ 5 రకాల పూలు, 5 రకాల పళ్ళు అని 9 రకాల నైవేద్యాలన్నీ చేసి దేవతకైతే సమర్పించిందనమాట. సో, ఇంకా ఈవినింగ్ అయిందనమాట. సో, ఈవినింగే మేము అందరికి తాంబూలాలైతే ఇస్తాము. సో, ఇక్కడ నేను అన్నీ అరేంజ్ అయితే చేస్తున్నాననమాట. మా మమ్మీ కోసమే లైక్ ముందే. సో, ఈవినింగ్ కూడా మా మమ్మీ పూజ చేస్తది. పూజ వచ్చిన తర్వాత అందరికీ పిలుస్తదనమాట వెళ్ళి. సో, ఇంకా ఆ గ్యాప్‌లో నేనన్నీ మా మమ్మీకి ముందే రెడీ చేసి పెడుతున్నా. ఎందుకంటే గెస్ట్‌లొచ్చేస్తారు కదా! అవి తాంబూలాలు తీసుకోవడానికి. అప్పుడు అన్నీ చేసుకుంటూ ఉంటే లేట్ అవుతదని చెప్పి ముందే అన్నీ అయితే మేము రెడీ అయితే చేసి పెట్టేసుకుంటాము. సో, ఇంగ అందరూ వచ్చేసారనమాట. ఆల్‌మోస్ట్ మా మమ్మీ స్ట్రీట్‌లో ఉన్న ప్రతి ఒక్కరిని పిలుస్తది. అండ్ మోస్ట్‌లీ 15-20 మెంబర్స్‌కైతే తాంబూలాలైతే ఇస్తదనమాట అందరిని పిలిచి. అందరికీ చేతులకి, కాళ్ళకి ఇలా పసుపు పూసి, గాజులు, తాంబూలంలో అన్నీ పళ్ళు, గాజులు ఇస్తారు కదా! వరలక్ష్మి వ్రతంకి జాకెట్ పీస్ ఐ మీన్ బ్లౌజ్ పీస్. సో, ఇవన్నీ మేము ముందు రోజే ఎళ్లి తీసుకొనైతే వచ్చేసినాము. ఇన్‌కేస్ ఏదైనా మర్చిపోతే మా డ్యాడీ ఎళ్లి అయితే తీసుకొనొచ్చేస్తాడు. ఇంకా మా మమ్మీ ఇలా చాలామందొచ్చేసారని చెప్పి ఇంక స్టార్ట్ అయితే చేసేసింది. అండ్ ఆ గ్యాప్‌లో నేను లోపలికెళ్ళి ప్రసాదాలైతే తీసుకొనొద్దామని వెళ్ళాననమాట. చూస్తున్నారు కదా! ఇక్కడ కేసరి బాత్, చినిగిలు అయితే మేము పెట్టాము. సో, ఇవన్నీ మేము ఇవాళ బిజీగా ఉంటామనమాట. లైక్ వరలక్ష్మి వ్రతం రోజు అన్నీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా బిజీగా ఉండు అన్ని వర్క్స్ అన్నీ చేసుకుంటాము. అండ్ ఆ రోజు మేము రెస్ట్ కూడా తీసుకోము మోస్ట్‌లీ. సో, ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ వర్క్ అయితే ఉంటది. మా మమ్మీ తాంబూలాలకి పిలవడానికెళ్ళాలి. మళ్ళీ వాళ్ళు పిలిస్తే మా మమ్మీ కూడా వెళ్ళాల్సి ఉంటది గదా! సో, ఇలా బిజీగా అనేదైతే గడుస్తుందనమాట మాకు ఆ రోజంతా. చూస్తున్నారు కదా! ఇలా ప్రతి ఒక్కరికి పసుపు, కుంకం పెట్టి, గాజులు ఇవన్నీ ఇవ్వాల్సి ఉంటదనమాట. ఇట్స్ రియల్లీ ఎ టైమ్ టేకింగ్ ప్రాసెస్. అండ్ మేమిది ప్రతి ఇయర్ అయితే చేసుకుంటామనమాట. నేను చాలా చిన్నగా ఉన్నప్పుడు, నేను పుట్టినప్పటి నుంచే మా మమ్మీ అయితే ఈ వ్రతం అయితే చేస్తూ ఉన్నిందంట. తను నాతో చెప్తూ ఉంటది. చేసే ప్రతి ఇయర్ ఖచ్చితంగా ఏదో ఒక వస్తువైతే మా ఇంటికొస్తది అనైతే మా మమ్మీ చెప్తూ ఉంటది. ప్రతి ఇయర్ తను గోల్డ్ కొనడం కానీ, సిల్వర్ కొనడం ఏదో ఒకటి. కానీ మా మమ్మీ చెప్పేదైతే ఇదే. సో, ఇలా వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడు నిజంగానే మన ఇంటికి లక్ష్మీదేవి అనేది వస్తది అని మా మమ్మీ అయితే నాకు చెప్తూ ఉంటుంది. సో, అందుకే తను ప్రతి ఇయర్ అసలు మిస్ అవ్వకుండా ఈ వ్రతం అనేది చేస్తూ ఉంటది. ఈ వ్రతం స్టార్ట్ చేసినప్పటి నుంచే మేము చాలా సక్సెస్ అయ్యామని కూడా మా మమ్మీ నాతో చెప్తూ ఉంటది ఎనీ టైమ్. ఇలా నలుగురికి తాంబూలము ఇలా ఇస్తే ఇంటికి మంచిది. మనకు కూడా చాలా మంచి జరుగుతుంది అనే ఒక నమ్మకం అనేది మా మమ్మీకి చాలా గట్టిగా ఉంటుంది. ఇది మా మమ్మీ ఎంతో ఇష్టంగా, సంతోషంగా చేసుకుంటుందనమాట. సో, ఇక్కడ బ్యాగ్స్ అయితే చూస్తున్నారు గదా! సో, లాస్ట్ టైమ్ మేము ఇలా బ్యాగ్స్ తీసుకురాలేదనమాట. తీసుకొనెళ్ళేటప్పుడు వాళ్ళకి లైక్ కొంచెం అనీజీగా లైక్ అవన్నీ తీసుకొనెళ్ళాలి గదా! మళ్ళీ ప్రసాదాలు కూడా మా మమ్మీ పెట్టిస్తుంది. సో, అది కష్టంగా ఉంటుందని సో, ఈసారి మా డ్యాడీయే ఆ బ్యాగ్స్ అయితే తీసుకొనైతే వచ్చేసాడు. సో, తీసుకొనెళ్ళేటప్పుడు కూడా వాళ్ళకి ఎలాంటి ఇష్యూస్ రాకుండా ఉండాలని చెప్పి అన్నీ తీసుకొనైతే వచ్చాడు. ఇంక అందరూ ఆహ్, తాంబూలము, చేసిన ప్రసాదాలు అన్నీ మా మమ్మీ ఇచ్చిన తర్వాత సంతోషంగా వాళ్ళ ఇంటికైతే వాళ్ళు వెళ్తున్నారు. ఇంకా కొందరైతే ఉన్నారనమాట. ఆల్‌మోస్ట్ అందరూ వచ్చి అయితే వెళ్ళిపోయారు. ఇంకా జస్ట్ ఒక 3-4 మెంబర్స్ ఏమో ఉన్నారు. ఇంకా ఆల్‌మోస్ట్ అందరికీ ఇచ్చేయాలనైతే మా మమ్మీ రెడీ చేసి పెట్టుకుంది.
ఇలా పిలిచిన ప్రతి ఒక్కరు వచ్చినప్పుడు అది ఎంత సంతోషంగా ఉంటదో, లైక్ మా మమ్మీ ఫేస్ చూసినప్పుడే నాకు అనిపిస్తూ ఉంటుంది. తను అంత కష్టపడినా కూడా తను ఎంతో ఇష్టంగా చేస్తుందనమాట దీన్ని. లైక్ అసలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది తను ఇదంతా చేసేటప్పుడు. తన ఫేస్‌లో మీరు ఆ స్మైల్ అయితే చూస్తున్నారు గదా! లైక్ ఎంతో హ్యాపీగా ఉంది ఈ పూజ చేసేటప్పుడు. ఈ పూజ వచ్చిన ఒక 2 డేస్ వరకు మా మమ్మీ అయితే కంప్లీట్ బిజీ ఉంటదనమాట. ఫ్రైడే అంటే ఇంక వెడ్నెస్‌డే నుంచే తను అన్నీ తీసుకురావడము, ఏది మర్చిపోకుండా లిస్ట్ చేసి మరి అన్నీ అరేంజ్ చేసుకోవడంలో తను చాలా బిజీగా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా! ఒక చిన్న పాప అయితే వచ్చిందనమాట. మా వరలక్ష్మి వ్రతంకి పైననే ఉంటారు వీళ్ళు రెంట్‌కి. సో, ఇక్కడైతే వచ్చేసారు. చిట్టి పాపని పిలుచుకొనొచ్చిందక్క. ఆ చిట్టి పాపకు కూడా ఇలా పసుపు పెట్టుకోవాలి, కుంకుమ పెట్టుకోవాలంటే చాలా ఇష్టమంట. సో, అందుకని నీట్‌గా ట్రెడిషనల్‌గా రెడీ అయ్యి మరీ వచ్చింది. చూస్తున్నారు కదా! తను అడిగి మరీ పెట్టించుకుంటోంది మా మమ్మీతో. సో, ఇలా అందరికీ ఇచ్చేసిన తర్వాత ఇంకా లాస్ట్‌లో మా మమ్మీ అయితే నాకైతే పెడుతుందనమాట. మార్నింగ్ పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్‌లో ఈవినింగ్ కూడా అందరికీ ఇచ్చేసిన తర్వాత ఇంకా లాస్ట్‌లో నా మమ్మీ నాకైతే ఇలా తాంబూలం అయితే ఇస్తుంది. నాకు కూడా ఈ వ్రతం అంటే చాలా ఇష్టమనమాట. లైక్ ఇల్లంతా కలకలగా ఉంటది ఆ గ్యాప్‌లో. లైక్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మనం ఏదో ఒక వర్క్ చేసుకుంటూ, బిజీగా ఉంటూ, అలా మన ఇంటికి అందరూ వచ్చి వెళ్తుంటే చాలా బావుంటుంది కదా! ఇదైతే అమ్మవారికి తాంబూలం పెట్టింటుంది కదా! అది అయితే నాకిస్తదనమాట. ఈ బ్లౌజ్ పీస్, శారీ సెట్ ఇవంతా ఉంటది. అమ్మవారికి పెడతది మా మమ్మీ మార్నింగ్ పూజలో. సో, అంతా వెళ్ళిపోయాక లాస్ట్‌లో మా మమ్మీ నాకైతే పెడుతుందనమాట ఇది. ప్రతి ఇయర్ ఇలానే పెడతది మా మమ్మీ నాకు. మంచి జరగాలని చెప్పి. అండ్ రియల్లీ లైక్ ఇలా తీసుకున్నప్పుడు నిజంగానే ఎంతో మంచి జరుగుతది. సో, ఇంకిదంతా ఇలా ఉండగా ఇంకా ఆల్మోస్ట్ టైం అయిపోయిందనమాట. సో, మా డ్యాడీ పిలుస్తున్నాడు రండి. ఇంకా ఆల్మోస్ట్ టైం 9:30 అయిపోతుంది. అమ్మవారికి హారతివ్వాలి కదా లాస్ట్‌లో అని అయితే చెప్తా ఉంటే, అవును ఇంకా హారతివ్వాలి దిష్టి తగులుతుంది కదా! అందరూ చూసి వెళ్ళింటారు అమ్మవారిని. సో, అమ్మవారికి మనం హారతయితే ఇవ్వాల్సుంటది అని. ఇక్కడైతే మా మమ్మీ హారతి పాటయితే పాడుతూ ఉంది. ఓకే గైస్. ఇలా అయితే మేము వరలక్ష్మి వ్రతం అయితే చేసుకున్నాము. మీరు కూడా ఇలా మీ ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసుకొనుంటే కామెంట్ సెక్షన్‌లో పోస్ట్ చేసి చెప్పండి. అండ్ మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.